అందరికీ నమస్కారం. ఈరోజు తల్లికి వందనంకు సంబంధించి చైల్డ్ ఐడితో అంటే చైల్డ్ ఆధార్ కార్డుతో మనం సెర్చ్ చేసినప్పుడు ఒక ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. గత 2 రోజుల నుంచి మనము NBM లాగిన్లో చైల్డ్ ఆధార్ అనే దాంతో స్టేటస్ అనేది చెక్ చేసినప్పుడు కింద కిల్లే స్వప్న అని రావడం జరుగుతుంది. పక్కన ఇనెలిజిబుల్ అని వచ్చి రిమార్క్స్ దగ్గర ఏవైతే అనర్హతలు ఉన్నాయో అవన్నీ రావడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయ్ అని, ల్యాండ్ ఉందని, వెహికల్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, ఇట్లా అన్ని నెంబర్లు అన్ని రిమార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వస్తుంది. ఇదే ఎర్రర్ మీ ఒక్కళ్ళకే కాదు. కాబట్టి మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ తొందరలోనే దాన్ని రెక్టిఫై చేసి స్టేటస్ అనేది మార్చేలా చేస్తుంది. అలాగే ఇంతకుముందు మనము తల్లి ఆధార్ ఎంటర్ చేసినప్పుడు పైన తల్లి డీటెయిల్స్ రావడం జరుగుతుంది, కింద స్టూడెంట్ డీటెయిల్స్ రావడము, పేమెంట్ పక్కన స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అవి కూడా ఏం రావటం లేదు. కేవలం మదర్ ఆధార్ ఎంటర్ చేసినప్పుడు కేవలం తల్లి డీటెయిల్స్ వరకు మాత్రమే చూపించడం జరుగుతుంది. స్టూడెంట్ డీటెయిల్స్ కానీ అవేమి చూపించట్లేదు. మేబీ గవర్నమెంట్ ఏమైనా చేంజెస్ చేస్తుండవచ్చు, అందుకే ఇవన్నీ మనకు కరెక్ట్గా రావట్లేదు. అంతేగాని మీరేం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఏమైనా ఉంటే గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు గ్రీవెన్స్ రైజ్ చేస్తే మనీ అనేది పడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.